సావిత్రిబాయి పూలే ఎవరు, ఆమెను ఈరోజు మనం ఎందుకు స్మరించుకోవాలి అనే అంశాన్ని చర్చించడానికి ఇఫ్లు ప్రొఫెసర్ పంతకాల శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. అసలు సావిత్రిబాయి పూలే ఎవరు, ఆమెను ఈరోజు మనం ఎందుకు స్మరించుకోవాలి? క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర మాలే తోటమాలి అంటే తెలంగాణలో తోటమాలి ముతురాషోళ్ళు ముదిరాజ్ కమ్యూనిటీ సమాజానికి చెందే కులానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఆమె అప్పుడే 1848లో మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి, ఆయనతో కలిసి ఈ దేశంలో అక్షరాన్ని ఆయుధంగా మలచడమే లక్ష్యంగా మొట్టమొదటి పాఠశాలని ప్రారంభించారు. ఆ పాఠశాలలో విద్యార్థులు ఎవరు అంటే మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన, వెనుకబడిన తరగతులకు చెందిన, ఆధిపత్య కుల భావజాలంలో అణచివేతకు గురి అయిన బ్రాహ్మణ మహిళలను కూడా హక్కున చేర్చుకొని అక్షరాన్ని ఆయుధంగా మార్చి వాళ్ళకి ఈ సమాజ నిర్దేశంలో భాగస్వాములు చేస్తుంది. ఎన్నో చీత్కారాలు, అవమానాలు, అడుగడుగున ఆధిపత్య భావజాలం ఉన్న సమాజము ఆమెని అన్ని ఆటంకాలు సృష్టించినా కానీ, ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ అవమానాలన్నీ తట్టుకొని అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రభుత్వ పాఠశాలలు లేని సమయంలోనే వాళ్ళు పాఠశాలను పెట్టి చదివించి వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని కల్పించడంలో చాలా బలమైన పాత్ర పోషించారు. బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళకు ప్రవేశం లేదు. అందులో దళితులకి, వెనుకబడిన తరగతికి చెందిన వాళ్ళకి చదువుకోవడానికి అవకాశమే లేదు. విద్య అందని ద్రాక్షగా ఉండేది. అంటే అది మనం అవకాశమే లేదు, చదువుకోవడానికి ప్రవేశం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఏటికి ఎదురొడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు నేను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను అంటే వాళ్ళ త్యాగానికి ప్రతిరూపమే నేను. అంటే ఆ అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ఒక ప్రొఫెసర్గా మారినాడు. ఇట్లా చాలామంది విద్యార్థులు, విద్యార్థినులు యూనివర్సిటీ చదువులకు, అట్లనే యూనివర్సిటీయే కాదు, ఆకాశమే అద్దుగా, ఆకాశం కూడా కాదు, మార్స్ అంటే ఆస్ట్రోనాట్స్ సునీత విలియం గురించి మీరు వినే ఉంటారు. అంటే అట్లాంటి వాళ్ళను తయారు చేసే గొప్ప శక్తి చదువులో ఉంది. అప్పుడే 1848లోనే చదువు యొక్క ఆవశ్యకతను, అక్షరాన్ని ఆయుధంగా మలచాలనే ఒక బలమైన సంకల్పాన్ని చేతబుట్టి వాళ్ళు సత్యశోధక్ సమాజ్ అనే ఒక సమాజాన్ని స్థాపించి సత్యం కోసం అన్వేషణ, సత్యానికే మాత్రమే పునాది వేయాలి, ఈ కుల నిర్మూలన, అంటరాంతనము, మూఢనమ్మకాలని తొలగించాలి, వితంతు వివాహాలని కానీ, అది కులాంతర వివాహాలను కానీ వాళ్ళు ఒక రకంగా ప్రోత్సహించేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మొగడు చనిపోయిందంటే సతీ సహగమనం ఉండేది, దాన్ని వ్యతిరేకించారు. అట్లనే ముఖ్యంగా బ్రాహ్మణ సమాజంలో మొగడు చనిపోతే వాళ్ళకు జీవితం లేదు. అట్లాంటి వాళ్ళకు కూడా వీళ్ళ పాఠశాలలో చదువు చెప్పి వాళ్ళను కూడా సమాజంలో వాళ్ళ సొంత కాళ్ళ మీద, సొంత ఆలోచనలతో నిలబడే స్థాయికి, అంటే ఆత్మగౌరవ బావుట ఎగరవేసిండ్రు. ఇది 1848లోనే మన దేశంలో ఒక బలమైన తిరుగుబాటు జరిగింది. అది తిరుగుబాటు కాదు, అది ఒక పెద్ద నిశ్శబ్ద విప్లవం. ఆ విప్లవంలో భాగమే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రిలీజియస్ మైనారిటీలు ప్లస్ అప్పర్ కాస్ట్లో ఉన్న మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈరోజు దేశము ఈరోజు ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుందనంటే వాళ్ళు వేసిన మార్గదర్శి, వాళ్ళు వేసిన మార్గాలు, వాళ్ళు వేసిన అక్షర బీజాలు, వాళ్ళు వేసిన విప్లవ బీజాలు. అంటే దాన్ని ఈరోజు పురోగతి ఇంత అభివృద్ధిలో ఉన్నామనంటే వాళ్ళు చూపిన మార్గము, అది అక్షరాన్ని ఆయుధంగా మార్చింది. ఈరోజు మా క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంట సావిత్రిబాయి మాట, సావిత్రిబాయి త్యాగము, ఆమె జీవితం గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఆ చరిత్రను చెప్పినప్పుడే సమాజంలో దిశ నిర్దేశిస్తారనేది తెలుస్తుంది చరిత్రలో. సో చరిత్ర నిర్మాణంలో భారతదేశ
సామాజిక మార్పులో క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే నిర్మాణము, త్యాగము, వాళ్ళ జీవితము అది ఇప్పటి వరకు చరిత్రలో, చారిత్ర పాఠాల్లో ఇంకా వెళ్ళలేదు. వీళ్ళ జీవిత చరిత్రని పాఠ్యాంశంగా వెళ్ళాలి. అట్లనే వాళ్ళు ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసమైతే పోరాడి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిర్రో, విశ్వవిద్యాలయాల్లో స్పెషల్ పీఠాలుగా అంటే సెంటర్స్గా సావిత్రిబాయి పూలే పేరు మీద పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లనే మహిళలకి, విద్యార్థులకి, రీసెర్చ్ స్కాలర్స్కి వాళ్ళ పేరు మీద ఫెలోషిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫెలోషిప్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే ముఖ్యంగా వాళ్ళ ఇద్దరి పేరు మీద ఒక యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దీంట్లో ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. 75 సంవత్సరాల ఆజాదీక అమృత మహోత్సవ్ సందర్భంలో కూడా మనం రిజర్వేషన్లు పెంచాలని పోరాటం చేస్తున్నాం. అంటే రిజర్వేషన్లకు అతీతంగా వీళ్ళ ఇద్దరి పేరు మీద యూనివర్సిటీ పెట్టి సబ్బండ కులాలకి, సబ్బండ వర్గాలకి, ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున విద్యా ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఒక యూనివర్సిటీ పూర్తి అధ్యయనం చేసి బీసీ సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది చారిత్రాత్మక సందర్భము. సో వాళ్ళ జీవిత ఆశయాన్ని కొనసాగించాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉందని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.